హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అక్క చేతి వంటలో స్పెషల్ కజ్జికాయలు చేసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, ఎండు కొబ్బరి, యాలకులు, గోధుమ పిండి, పట్నాల పప్పులు, బెల్లం. నేనైతే ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేశాను. మీరు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. పిల్లల కోసమని కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని గోధుమ పిండి యూజ్ చేశాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ నూనె, తగినంత సాల్ట్ వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి సాఫ్ట్గా కలిపేసి దీనిని పక్కన పెట్టేసేద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పల్లీలు వేసి వీటిని లో ఫ్లేమ్లో వేయించాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కళాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆ పొడిని అందులో వేసి లో ఫ్లేమ్లో వేయించుకుందాం. తర్వాత ఆ పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి ఆ పొట్నాల పప్పులు మరియు బెల్లం వేసేసి ఫైన్ పౌడర్ చేసేద్దాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఒక బౌల్లో ఈ పౌడర్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం దానికి కావాల్సింది రెడీ చేసుకుంటాం. నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద చపాతీ చేసి సేమ్ సైజు వచ్చేలాగా ఒక గిన్నెని తీసుకొని అక్కడ చేసుకున్నాను. మీరు కావాలంటే సింగిల్ చపాతీ చేసేసుకోండి. ఇలా అయితే ఈజీగా మరియు ఫాస్ట్గా అయిపోతుందని నేను ఇలా ట్రై చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా, అన్నీ సేమ్ సైజు వచ్చాయి, ఒకే సైజు. మనం చపాతీలు చేసినా కూడా ఇలా ఇంత సేమ్ సైజులో రావేమో కదా. ఒకటి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా, అది 1.5 ఆర్ 2 స్పూన్స్ వేసుకొని పైన కొంచెం వాటర్ తడుపుకొని, నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడ చేత్తో చేశాను, నాకు చేత్తో వచ్చు కాబట్టి. మీరు కావాలంటే చెక్కపీటతో అయినా ట్రై చేయండి. చేత్తో చేస్తే చూడడానికి అందంగా ఉంటుందని ఇలా చేశాను. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో, చేత్తో చేస్తే ఇలా వస్తుంది. సో ఇవి చేసేసుకున్నాం కదా, ఈలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కి ఉంటుంది. వెళ్ళి ఇవి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి జాగ్రత్తగా పైన బాగా ఆయిల్ పడేలాగా కొంచెం వేసి ఒక 2 మినిట్స్ వేగనిచ్చి అప్పుడు తిప్పండి, లేదంటే పగిలిపోతుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో కజ్జికాయలు. మా పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారు. సో అందుకే నేను ఈరోజు చేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.